A shopkeeper sold two toys for 990 rupees each. On first toy he gained 10% and on the second he lost 10%. Find the total percentage gain or loss. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే సెల్లింగ్ ప్రైజెస్ ఇక్కడ 2 ఆర్టికల్స్ అనేటివి ఉన్నాయి. ఆ 2 ఆర్టికల్స్ని ఫస్ట్ ఆర్టికల్ని ఎంతకైతే అమ్ముతున్నారో సెకండ్ ఆర్టికల్ని కూడా అంతకే అమ్ముతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారు అంటే ఈచ్ అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఆర్టికల్ని ఏదైతే ప్రైస్కి అమ్ముతున్నామో సెకండ్ ఆర్టికల్ని కూడా అదే ప్రైస్కి అమ్ముతున్నాం. అయితే ఇలా అమ్మినప్పుడు ఒక ఆర్టికల్ మీదేమో 10% ప్రాఫిట్ వస్తుందంట, ఇంకొక ఆర్టికల్ మీదేమో 10% లాస్ అనేది వస్తుందంట. సో ఇటువంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సెల్లింగ్ ప్రైజెస్ అనేది సేమ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ పర్సంటేజ్ అయినప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, x²/100. ఇటువంటి క్వశ్చన్స్లో మనకి ఆల్వేస్ లాస్ వచ్చింది అనేసి మనం చెప్పుకున్నాం. ఆల్వేస్ లాస్ వచ్చిందని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత అంటే 10 కాబట్టి x² వాల్యూ అనేది ఏమవుతుందంటే 10² అనేది అవుతుంది. 10² అంటే 10 × 10/100 చేసినట్లయితే అంటే ఇక్కడ 100 అనేది క్యాన్సిలేషన్ జరిగితే 1 అనేది వస్తుంది. అంటే 1% లాస్ అనేది వస్తుంది. సో ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. 2 items whose cost prices is 2500 rupees each. One is sold at a profit of 5%. If the total profit is 20%, then find the profit on the second item. సో ఈ క్వశ్చన్ మనం అలిగేషన్ ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. సో అది ఎలానో మనం ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే 2 items యొక్క కాస్ట్ ప్రైస్ అంటే ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2500 రూపీస్. సెకండ్ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడా 2500 రూపీస్ ఈచ్ అని చెప్తున్నారు కాబట్టి రెండు కూడా సేమ్ అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అంటే ఫస్ట్ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2500 రూపీస్, సెకండ్ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడాను 2500 రూపీస్. అయితే ఒక ఐటమ్ని వచ్చేసి ఈ రెండింటిలో ఒక ఐటమ్ని వచ్చేసి 5% ప్రాఫిట్కి అమ్ముతున్నారు, ఇంకొక ఐటమ్ని వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్ముతున్నారో మనకు తెలియదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓవరాల్గా ఏమైందంటే 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓవరాల్గా ఏమవుతుందంటే 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్కి 2500 అనేది 1:1 రేషియోలో క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి అంటే ఏ రేషియోలో ఉన్నాయంటే 1:1 రేషియోలో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే అలిగేషన్ మీన్స్ డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి 3 వాల్యూస్లో ఇక్కడ మిడిల్లో ఉండేది మోడరేట్గా ఉంటుంది. మోడరేట్ మీన్స్ హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది, లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఇక్కడ ఉన్న వాల్యూ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది లోయెస్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ వచ్చేది ఖచ్చితంగా ఏమవుతుందంటే హైయెస్ట్ అనేది అవుతుంది. ఇది ఖచ్చితంగా మోడరేట్గా ఉండాలి కాబట్టి సో ఇక్కడ మనకి ఇప్పుడు డిఫరెన్స్ తీసుకునేటప్పుడు హైయెస్ట్ నెంబర్లోంచి లోయెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే ఇక్కడ 20 అవుతుంది, లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే ఇక్కడ 5 అవుతుంది. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి డిఫరెన్స్ అనేది 15% అనేది వస్తుంది. 15 అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే 1 పార్ట్ వాల్యూ 15% అయితే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ కూడా మనకి 15% అవుతుంది. ఇక్కడ 1 పార్ట్ వాల్యూ కూడా మనకి 15% అవుతుంది కాబట్టి సో ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ కన్నా ఎక్కువ రావాలి, మోడరేట్ వాల్యూ కన్నా ఎక్కువ రావాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 15ని 20కి యాడ్ చేసినట్లయితే మనకి 15 + 20 చేసినట్లయితే మనకి 35% అనేది అవుతుంది. 35% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి అలిగేషన్ ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. 35 అనేది మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ డిలో ఉంది కాబట్టి 35% అనేది ఆన్సర్ డి అనేది అవుతుంది. A trader sells shirt at a 6% less amount than the printed price. He fixed the printed price 15% more than the cost price. What is the profit percentage earned by the trader? సో ఈ క్వశ్చన్ మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. సో ఇక్కడ మనకి లెస్ అని చెప్తున్నాం కాబట్టి మైనస్ తీసుకుంటాం, ఇక్కడ మోర్ అని చెప్పినప్పుడు మనం ప్లస్ అనేది తీసుకుంటాం అనేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 6% లెస్ అని చెప్తున్నారు కాబట్టి -6 అనేది తీసుకుంటాం. ఇక్కడ 15% మోర్ అని చెప్తున్నారు కాబట్టి +15 అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మైనస్ ఇంటూ ఈ ప్లస్ చేసినట్లయితే మనకి రిజల్ట్ అనేది ఏమొస్తుందంటే మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ అనేది వస్తుంది. 6 × 15 చేసినట్లయితే 6 × 15/100 చేసినట్లయితే సో /100 చేసినట్లయితే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 6 × 15 చేసినట్లయితే మనకి 90 అనేది వస్తుంది. సో ఇక్కడ 0 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దీని ఓవరాల్ రిజల్ట్ అనేది ఏమవుతుందంటే 0.9 అనేది అవుతుంది. ఓవరాల్ రిజల్ట్ అనేది 0.9 అవుతుంది. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే -6 + 15 చేసినట్లయితే మనకి +9 అనేది వస్తుంది. ఇక్కడ -0.9 అంటే 9లోంచి 0.9ని మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 8.1 అనేది వస్తుంది. ఎంత వస్తుందంటే 8.1 అంటే ఇక్కడ మనకి పాజిటివ్ సింబల్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ఇంక్రిమెంట్ మీన్స్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 8.1% ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. A shopkeeper cheats up to 7% by using underweight in buying and selling fruits. Then his total profit percentage is. సో ఈ క్వశ్చన్ని మనం
ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాను ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే క్వశ్చన్లో, సో ఇక్కడ ఒక బిజినెస్ చేస్తే మేనేజ్ చేస్తుంటే అందరినీ చీటింగ్ అనేది చేస్తుంటాడు. అయితే అతను ఎంతకైతే కొనుక్కొచ్చాడో అంతకే అమ్ముతున్నాం అని చెప్తారు, కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే ఇవ్వాల్సిన వెయిట్ కన్నా తక్కువ వెయిట్ తోటి అమ్ముతుంటాడు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అతను కొనుక్కునేటప్పుడు 7% చీటింగ్ అనేది చేస్తున్నాడు, అదేవిధంగా అమ్మేటప్పుడు కూడా 7% చీటింగ్ అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఉపయోగించినట్లయితే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అంటే ఇక్కడ మనకి 2 times ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ పర్సన్కి 2 times ప్రాఫిట్. కొనుక్కునేటప్పుడు 7% చీటింగ్ చేస్తున్నారు ఓనర్ దగ్గర నుంచి కొనుక్కునేటప్పుడు, కస్టమర్కి అమ్మేటప్పుడు కూడా ఇక్కడ కూడా 7% అతనికి ప్రాఫిట్ వచ్చేలాగా చూసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి అతనికి 2 times ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి రెండు కూడా ప్రాఫిటే కాబట్టి +7 అదేవిధంగా +7 ప్లస్ ఇంటూ ప్లస్ చేసినట్లయితే మనకి ప్లస్ అనేది వస్తుంది. 7 × 7 చేసినట్లయితే మనకి /100 చేసినట్లయితే సో ఇక్కడ 7 × 7 చేస్తే మనకి 49 అనేది వస్తుంది. 49/100 అంటే మనకి 0.49 అనేది అవుతుంది. సో 7 + 7 చేస్తే మనకి 14 అనేది అవుతుంది. ప్లస్ 0.49 చేసినట్లయితే 14.49% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఆ విధంగా ఆప్షన్ బి అనేది మనం చెప్పొచ్చు. A vendor sells 15 lemons for 3 rupees, gaining 60%. How many did he buy for 1 rupee? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 3 రూపీస్కి 15 లెమన్స్ని అమ్ముతున్నారు. అయితే అలా అమ్మేటప్పుడు అతనికి 60% ప్రాఫిట్ అనేది వస్తుందంట. అయితే 1 రూపీకి అతను ఎన్ని లెమన్స్ కొనుక్కున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 15 లెమన్స్ని 3 రూపీస్కి కొనుక్కున్నారు అంటే 15 లెమన్స్ని ఏం చేస్తున్నారు 3 రూపీస్కి కొనుక్కున్నారు. 3 రూపీస్కి కొనుక్కున్నారు. అయితే ఒక్కొక్క లెమన్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 3/15 అనేది అవుతుంది. ఒక్కొక్క లెమన్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 3/15 అనేది అవుతుంది. అంటే ఇక్కడ నేను ఒక్కొక్క లెమన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నా. 1 రూపీకి ఎన్ని వస్తున్నాయి అనేసి నేను అడగడం లేదు. 1 లెమన్ అనే యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నా. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1/5 అనేది వస్తుంది. అంటే ఒక్కొక్క లెమన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1/5. అంటే ఇక్కడ అతను అమ్మేటప్పుడు 60% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100 + 60 చేసినట్లయితే మనకి 160% అనేది అవుతుంది. 160% అంటే పర్సంటేజ్ రూపంలో 160%. ఇక్కడ ఎంతకు అమ్ముతున్నాడు అంటే ఒక లెమన్ని 1/5. అంటే ఇక్కడ 1/5. అయితే అతను కొనుక్కునేటప్పుడు అతనికి 1 రూపీకి ఎన్ని లెమన్స్ అనేటివి వచ్చాయి అనేసి అండ్ అడుగుతున్నారు. ఇక్కడ 100% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే పర్సంటేజ్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 0 0 క్యాన్సిల్, 2 టేబుల్తో ఇది 8 times క్యాన్సిల్, 2 టేబుల్తో ఇది 5 times క్యాన్సిల్. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఈ 5 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 8 అనేది వస్తుంది. అంటే 1 రూపీకి అతను కొనుక్కునేటప్పుడు ఎన్ని లెమన్స్ కొనుక్కుంటున్నాడు అంటే 1 రూపీకి 8 లెమన్స్ అనేవి కొనుక్కుంటున్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. A retailer buys a bag contains 54 kg oranges at 25 rupees per kg. Later upon sorting, he finds that 4 kg oranges are rotten. He throws them and sells the remaining ones at 36 rupees per kg. Find his profit percent. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే 25 రూపీస్ పర్ కేజీ చొప్పున 54 kgs అనేవి కొనుక్కుంటున్నారు. అయితే 25 రూపీస్ పెట్టి 54 kgs కొనుక్కున్నప్పుడు ఆ 54 kgsలో 4 kgs అనేవి పాడైపోయాయంట. 54 kgsలో 4 kgs పాడైపోయినప్పుడు ఇంకెన్ని kgs మిగిలినాయంటే 50 kgs. సో ఈ 50 kgsని పర్ కేజీ 36 రూపీస్ చొప్పున అమ్ముతున్నారు. ఇలా అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ అనేది వస్తుందంట. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ పర్ కేజీ 25 రూపీస్ అని చెప్తున్నారు. అలా ఎన్ని కేజీస్ కొనుక్కుంటున్నారంటే పర్ కేజీ 25 రూపీస్ చొప్పున 54 kgs కొనుక్కుంటున్నారు. అంటే కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే పర్ కేజీ ఎంత అంటే 25 రూపీస్. అలా ఎన్ని కేజీస్ కొనుక్కుంటున్నారంటే 54 kgs కొనుక్కుంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీటిని అమ్ముతున్నారు. అమ్మేటప్పుడు ఏమవుతుందంటే ఈ 54 kgsలో 4 kgs అనేవి పాడైపోయినాయి. 54 kgsలో 4 kgs పాడైపోతే ఇంకా ఎన్ని kgs బాగున్నట్లు అంటే 50 kgs అనేవి బాగున్నట్లు. అంటే ఇక్కడ ఈ 50 kgsని పర్ కేజీ ఎంతకు అమ్ముతున్నారంటే 36 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇది కాస్ట్ ప్రైస్ అనేది అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్లో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ రూపంలో ఎంతో తెలిసిపోతుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనం 50 అనేది 25 టేబుల్తో 2 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 54 అనేది 2 టేబుల్తో 27 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 36 అనేది మిగిలింది కాబట్టి సో ఇక్కడ మనం 9 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ అనేది చేసినట్లయితే 9 టేబుల్ తోటి 3 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 9 టేబుల్ తోటి 4 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది
3 రూపీస్ అనేది అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది 4 రూపీస్ అనేది అవుతుంది. అంటే 3 రూపీస్కి కొనుక్కొని మనం 4 రూపీస్కి అమ్మినట్లయితే మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది, 1 రూపీ అనేది ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి సింపుల్గా ఏం చేస్తారంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ రాసినట్లయితే అంటే ఇక్కడ మనకి 1 అనేది ప్రాఫిట్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1 అనేది ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేసినట్లయితే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది వస్తుంది. 1 అనేది ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 3 పార్ట్స్ ఇంటూ 100 చేసినట్లయితే సో 1/3 యొక్క మనకి పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే 1/3 ఫ్రాక్షన్ యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే 33.33% అవుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఏ మ్యాన్ బైస్ 20 ఆర్టికల్స్ ఫర్ 16 రూపీస్ అండ్ సేల్స్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.5 రూపీస్ పర్ ఆర్టికల్, వాట్ ఈస్ హీస్ గెయిన్ ఇన్ పర్సంటేజ్? సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారు అంటే 20 ఆర్టికల్స్ని 16 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు, అమ్మేటప్పుడు మనకు ఒక్కొక్క ఆర్టికల్ని 1.5 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది, అది పర్సంటేజ్ రూపంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి చూసినట్లయితే 20 ఆర్టికల్స్ని 16 రూపీస్కి కొనుక్కున్నారంటే ఒక్కొక్క ఆర్టికల్ని ఎంత కొనుక్కున్నారు, 20 ఆర్టికల్స్ని 16 రూపీస్ పెట్టి కొనుక్కున్నారంటే ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుంది, ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 16/20 మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 0.8 అనేది వస్తుంది. అంటే 2 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇక్కడ 10 అనేది అవుతుంది, ఇక్కడ 8 అనేది అవుతుంది. 8/10 అంటే 0.8 అనేది అవుతుంది. అంటే ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 0.8, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 0.8 అనేది అవుతుంది. అయితే ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 0.8, ఒక్కొక్క ఆర్టికల్ని మనకి ఇక్కడ ఎంత అమ్ముతున్నారంటే 1.5 రూపీస్కి అమ్ముతున్నారు. ఒక్కొక్క ఆర్టికల్ ఎంత అమ్ముతున్నారంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఒక్కొక్క ఆర్టికల్ని 1.5 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ రేషియోని ఇక్కడ మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ రెండిట్లలోనూ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ తోటి అడిషనల్ పాయింట్ ఉంది కాబట్టి రెండిట్లలోనూ పాయింట్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది 8 రూపీస్, ఇది 15 రూపీస్ అనేది అవుతుంది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది 8 రూపీస్, ఇది 15 రూపీస్. అంటే సింపుల్గా కావాలంటే కనుక 8 రూపీస్ పెట్టి కొనుక్కొని 15 రూపీస్ అమ్మినట్లయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది, 7 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ప్రాఫిట్ అనేది మనం ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేసినట్లయితే ప్రాఫిట్ ఎంత అంటే 7 రూపీస్ అనేది వస్తుంది. డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 7 బై కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ 8 రూపీస్ అనేది వస్తుంది ఇంటూ 100 చేసుకున్నట్లయితే సో 7/8 యొక్క ఫ్రాక్షనల్ వాల్యూ యొక్క పర్సంటేజ్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 87.5% అనేది అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. Sabiha purchased 240 cups for her shop at 8 rupees each. During transportation, 24 cups got damaged and she sold the remaining cups at 12 rupees each. Find her overall percentage profit. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే తనకి ఓవరాల్గా ప్రాఫిట్ అనేది వస్తుంది, అది పర్సంటేజ్ రూల్లో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఒక్కొక్క కప్పు ప్రైస్ ఎంత అంటే 8 రూపీస్ అంట. అలా ఎన్ని కప్స్ కొనుక్కుంటున్నారంటే 240 కప్స్ కొనుక్కుంటున్నారంట. అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే ఒక్కొక్క కప్ ఎంత అంటే 8 రూపీస్, అలా ఎన్ని కప్స్ కొనుక్కుంటున్నారంటే 240 కప్స్ కొనుక్కుంటున్నారు. అయితే ఇక్కడ మనకి అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు ఈ 240 కప్స్లో 24 కప్స్ అనేటివి డ్యామేజ్ అయ్యాయంట. 240 కప్స్లో 24 కప్స్ డ్యామేజ్ అయితే ఇంకెన్ని కప్స్ బాగున్నట్లు అంటే 216 కప్స్ అనేవి బాగున్నట్లు. 240లోంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తున్నట్లయితే మనకి 216 అనేది వస్తుంది. అయితే ఈ 216 కప్స్ని ఒక్కొక్క కప్ని 12 రూపీస్ చొప్పున అమ్ముతున్నారు అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం దీనికి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 240 అనేది 12 టేబుల్తో 20 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 216 అనేది 8 టేబుల్ తోటి 8 ఇక్కడ మనం 2 టైమ్ చేసుకుంటే 16 అనేది వస్తుంది. మనకి 8 7 టైమ్ చేసినట్లయితే మనకి 56 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 20:27 అనేది వస్తుంది. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 20 రూపీస్కి కొనుక్కొని 27 రూపీస్కి అమ్ముతున్నాడు. 20 రూపీస్కి కొనుక్కొని 27 రూపీస్కి అమ్మినట్లయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది కాబట్టి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 7 అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేసినట్లయితే ఇక్కడ ప్రాఫిట్ అనేది 7 వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 20 ఇంటూ 100 చేసినట్లయితే దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 100 అనేది 20 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి 7 into 5 చేస్తే మనకి 35% అనేది వస్తుంది. 35% ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఏ మ్యాన్ బాట్ ఏ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఎట్ 5 for 50 rupees అండ్ ఈక్వల్ నెంబర్ ఎట్ 6 for 50 rupees. If he sells them at 11 for 100 rupees, what would be his percentage profit or loss? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే సో ఒక ప్లేస్లో వచ్చేసి
50 రూపీస్కి 5 చొప్పున యాపిల్స్ అనేవి కొనుక్కుంటున్నారు. ఈ ప్లేస్లో 50 రూపీస్కి 5 చొప్పున యాపిల్స్ అనేవి కొనుక్కుంటున్నారు. ఈ ప్లేస్లో కూడా ఏం చేస్తున్నారంటే అదే 50 రూపీస్కి 6 యాపిల్స్ని కొనుక్కుంటున్నారు. అయితే ఇక్కడ ఎన్ని యాపిల్స్ అయితే కొనుక్కున్నారో ఇక్కడ కూడా అదే నెంబర్ ఆఫ్ యాపిల్స్ అనేవి కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 50 రూపీస్కి 5 యాపిల్స్ చొప్పున కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఎన్ని కొనుక్కుంటున్నారు అనేది మనకు తెలియదు. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇదే 50 రూపీస్కి 6 యాపిల్స్ చొప్పున కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఎన్నైతే కొనుక్కున్నారో ఇదే ప్లేస్లో కూడా అన్ని యాపిల్స్ కొనుక్కుంటున్నారు. కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రెండింటిని మిక్స్ చేసి అమ్మేటప్పుడు 100 రూపీస్కి 11 చొప్పున అమ్ముతున్నారు. అయితే అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మనం దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇక్కడ క్వాంటిటీ అనేది రాసుకుంటున్నాం, ఇక్కడ మనీ అనేది రాసుకుంటున్నాం. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనం ఇక్కడ 50 రూపీస్కి 5 యాపిల్స్ అనేవి కొనుక్కుంటున్నారు ఒక ప్లేస్లో. ఇంకొక ప్లేస్లో అదే 50 రూపీస్కి ఏం చేస్తున్నారంటే 6 యాపిల్స్ అనేవి కొనుక్కుంటున్నారు. సో ఇక్కడ మన క్వాంటిటీ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి సో ఇలా చేయడం మనకి కొంచెం కాంప్లికేటెడ్ అనేది అవుతుంది. ఒకవేళ మనం క్వాంటిటీని సేమ్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే క్వాంటిటీని సేమ్ చేసుకోవడం కోసం ఇక్కడేమో 5 యాపిల్స్ ఉన్నాయి, ఇక్కడేమో 6 యాపిల్స్ ఉన్నాయి. ఈ రెండింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 30 అనేది వస్తుంది. 30 అనేది 5 టేబుల్తో 6 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని 6 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ మనం 30 అనే ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి 30 అనేది 6 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని నేను 5 తోటి మల్టిప్లై చేస్తున్నా. అలా చేసినప్పుడు మనకి క్వాంటిటీ అనేది ఈక్వల్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 6తో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని మల్టిప్లై చేయండి. లేదా అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 5 తోటి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 6 × 5 చేస్తే మనకి ఏమవుతుందంటే 6 × 5 చేస్తే మనకి 30 అనేది అవుతుంది. 6 × 50 చేసినట్లయితే మనకి 300 అనేది అవుతుంది. సో ఇక్కడ మనీ రూపంలో ఏమవుతుందంటే 300, ఇది క్వాంటిటీ రూపంలో ఏమవుతుందంటే 30 అనేది అవుతుంది. సో ఇక్కడ సెకండ్ వన్ చూసినట్లయితే 5 × 6 చేస్తే మనకి 30 అనేది అవుతుంది. 5 × 50 చేసినట్లయితే మనకి 250 అనేది అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ క్వాంటిటీ అనేది అక్కడ 30 యాపిల్సే కొనుక్కుంటున్నాను, అక్కడ ఏం చేస్తున్నా అంటే 30 యాపిల్స్ని 300 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే అదే 30 యాపిల్స్ని 250 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నా. అంటే మొత్తం మీద ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 30 + 30 60 యాపిల్స్ అనేవి 2 ప్లేసెస్లో కొనుక్కొని ఈ 60 యాపిల్స్ని కొనుక్కోవడానికి నాకు మనీ ఎంత ఖర్చు అయిందంటే 550 రూపీస్ ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయింది? 550 రూపీస్ ఖర్చు అయింది. అంటే ఇది నాకు కాస్ట్ ప్రైస్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ 60 యాపిల్స్ కొనుక్కోవడానికి నాకు 550 రూపీస్ ఖర్చు అయితే ఇక్కడ నుంచి నేను ఒక యాపిల్ కొనుక్కోవడానికి నాకు ఎంత మనీ ఖర్చు అవుతుందో చూస్తున్నా. అంటే ఇక్కడ 0 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఒక యాపిల్ కొనుక్కోవడానికి నాకు ఏమవుతుందంటే ఒక యాపిల్ కొనుక్కోవడానికి నాకు ఈ 6 అనేది అవతలకి వెళ్ళింది. కాబట్టి అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది తీసుకున్నట్లయితే ఒక యాపిల్ కొనుక్కోవడానికి 55/6 అనేది అవుతుంది. ఒక యాపిల్ కొనుక్కోవడానికి నాకు ఎంత మనీ ఖర్చు అవుతుందంటే 55/60. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 100 రూపీస్కి 11 యాపిల్స్ సేల్ చేస్తున్నారు. 100 రూపీస్కి ఎన్ని యాపిల్స్ సేల్ చేస్తున్నారు? 11 యాపిల్స్ అనేది సేల్ చేస్తున్నారు. 100 రూపీస్కి 11 యాపిల్స్ సేల్ చేస్తున్నారు. కాబట్టి 11 యాపిల్స్ ఏం చేస్తున్నారు? 100 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క యాపిల్ ఎంతకు అమ్ముతున్నారంటే ఒక్కొక్క యాపిల్ని 100/11 అనేది అవుతుంది. ఒక్కొక్క యాపిల్ ఎంతకు అమ్ముతున్నట్లు 100/11 అనేది అవుతుంది. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. ఇదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ మనకి 100/11 అనేది అవుతుంది. 100/11. సో ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 టేబుల్ తోటి ఇది 11 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 టేబుల్ తోటి ఇది 20 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 11 × 11 చేసినట్లయితే మనకి 121 అనేది అవుతుంది. 6 × 20 చేసినట్లయితే మనకి 120 అనేది అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మనం కొనుక్కునేటప్పుడు 121 రూపీస్కి కొనుక్కొని అమ్మేటప్పుడు 120 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకి లాస్ అనేది వస్తుంది. ఎంత లాస్ వస్తుందంటే ఇవి రేషియో కాబట్టి పార్ట్స్ రూపంలో మనకి 1 పార్ట్ లాస్ అనేది వస్తుంది. ఈ 1 పార్ట్ లాస్ అయినా ప్రాఫిట్ అయినా మనం ఎప్పుడైనా కానీ మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి 1 పార్ట్ అనేది లాస్ వస్తుంది. కాబట్టి 1 పార్ట్ అనేది లాస్ వస్తుంది. కాబట్టి 1 కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ 121 × 100 చేసినట్లయితే మనకి పర్సంటేజ్ రూపంలోకి చేంజ్ అవుతుంది. అంటే 100 × 1 చేసినట్లయితే 100 అనేది అవుతుంది. 100/121% అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుందంటే 100/121% అనేది అవుతుంది. ఇక్కడ మనకి లాస్ అనేది కాబట్టి ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి కాదు, ఇక్కడ 100/121 లాస్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం చేయాలి.